వాసుదేవ ప్రారంభించండి. ప్రారంభిస్తానండి. థ్యాంక్ యూ. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ 21/7/2025 సోమవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ట్ ఆధారంగా పాఠ్యాన తరగతి సోదర బయట కూర్చుంటాం. ఏదైనా వస్తువు కావాలంటే బయట, ఏది కావాలన్నా బయట. ఈ అక్కడ సాధన చేయటం బయట జ్యోతిష్ శాస్త్రానికి వెళితే అవి గ్రహాలు, నక్షత్రాలు, రాసులు ఇంకా సుదూర కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి. అవి మన మీద ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్పి అది చెప్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఇంత దూరం మనం ప్రయాణం చేయకుండా, కదలకుండా, ఉన్న చోట నుంచి కదలకుండా మన చేతినే ఆధారం చేసుకున్నాయి మన గురించి తెలుసుకోవటం. ఇది అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని మనకు అందజేస్తూ ఉంటుంది. అది అత్యంత సమీపంగా ఉంది మనకి. అందువల్ల మనం హస్త సాముద్రిక శాస్త్రాన్ని పట్టుకున్నాం. మన గురించి మనం తెలుసుకోవడంలో నాకు నమ్మకమైనది, గడబిడ లేకుండా, గజిబిజి లేకుండా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా మనకి అందించేది మన హస్తం, హస్తరేఖలు. జనరల్గా హస్తరేఖలు అంటాము. అది అవ్యక్త రూపానికి సంబంధించి వైఖరి. ఈ హస్తరేఖలు ఏర్పడడానికి ముందర సూక్ష్మంగా గ్రహ శిఖర స్థానాలు,
చేయి ఆకారం. వాటి ఆధారంగా ఈ లైన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనం 3 భాగాలు చేసుకున్నాం ప్రధానంగా. చేయి ఆకారం, అంటే మనం చేయి అంటే భుజం దగ్గర నుంచి వ్రేళ్ళ కొసల వరకు ఉన్న భాగం మొత్తాన్ని కూడా చేయి అంటుంటాం. కానీ ఇంగ్లీష్లో సపరేట్గా ఉంది అది, ఆరం. భుజం దగ్గర నుంచి చేయి కొసల వరకు ఉన్న ఈ మొత్తం భాగాన్ని ఆరం అంటాం. తర్వాత ఇది 3 భాగాలుగా ఉంది. ఈ భుజం దగ్గర నుంచి మోచేయి వరకు ఈ భాగాన్ని ఫోర్ ఆరం అంటాం. అప్పర్ ఆరం అంటాం. అప్పర్ ఆరం ఈ పైన ఉంది కదా, అందుకని అప్పర్ ఆరం. ఇక్కడి నుంచి మణికట్టు వరకు ఉన్న భాగాన్ని ఫోర్ ఆరం అంటాం. ఇక్కడి నుంచి వేళ్ల కొసల వరకు, మణికట్టు నుంచి వేళ్ల కొసల వరకు ఉన్న దాన్ని హస్తము అంటే హ్యాండ్ అంటాం. హ్యాండ్, ఫోర్ ఆరం, అప్పర్ ఆరం. పై చేయి, ముంజేయి, మన తెలుగులో వచ్చేటప్పుడు పై చేయి, ముంజేయి, చేయి. ఇప్పుడు మనం మొత్తం మన శిరస్సు నుంచి పాదం వరకు అనేక భాగాలు ఉన్నాయి, దేహ భాగాలు. ఈ మొత్తంలో ఈ చేయి మాత్రాన్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ చేతిలోనే మొత్తం సమాచారం అంతా నిక్షిప్తమై ఉంది. దాన్ని పట్టుకుని మనం డీకోడ్ చేసుకుంటే మనకి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని మనం పొందవచ్చు. సో ఇప్పుడు ముందుగా మనం 3 భాగాలు చేసుకున్నాం అనుకున్నాం కదా. చేయి ఆకారం, అలాగే గ్రహ శిఖర స్థానములు, రేఖలు. ఈ అరచేయి ఆకారంలో మొత్తం 16 భాగాలు చేసుకున్నాం దాన్ని. అంటే షోడశ ఉపచార పూజలాగా 16 ఉప విభాగాలు. దాంట్లో మొదటిది ఈరోజు మనం అరచేయి ఆకారంలోకి ప్రవేశిద్దాం. అంటే ముందు ఇంటిలోకి ప్రవేశిస్తే కానీ ఇంట్లో వాళ్ళ వ్యవహారం తెలియదు. అంటే ఇల్లు ఏంటి, ముందే నిర్మాణం అయి ఉంటుంది. అట్లాగే అరచేయి ఒక ఆకారం కలిగి ఉంటుంది, బాహ్యంగా ఉన్నటువంటి ఆకారం, ఒక రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ రూపం కలిగి ఉండడంలో అది ఎవరికి ఉందో చేయి, నేను అని నా పేరుతో, ఇప్పుడు నేను రాఘవరావుని అంటాం. నేను అని ఆగం కదా, మనం అందరము నేనన్నప్పుడు మనం ఇతరులతో వ్యవహరించడానికి కుదరదు. నేను అంటే ఎట్లాగా? కాబట్టి ఎవరికి వాళ్ళకి విడివిడిగా పేర్లు ఉన్నాయి. అందువల్ల నేను రాఘవరావుని, నేను సుబ్బారావుని, నేను వెంకటేశ్వరరావుని అన్నట్టుగా అట్లా ఎవరికి వీలుని బట్టి, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి తగిన విధంగా ఆ చేయి ఆకారం మలచబడుతుంది. ఇప్పుడు శిల్పం చెక్కడంలో ఆ ఏ దేవత ఆకారమో చెప్తే ఆ దేవత ఆకారానికి ఆ శిల్పం మలచబడుతుంది. కాబట్టి ఆ చేయి ఆకారం గురించిన విషయాల్లోకి వెళదాం ఈరోజు నుంచి. దాంట్లో మొదటి ఉపవిభాగం నడక తీరు. నడక తీరుతో ఎందుకు మొదలెట్టామంటే, అంటే మనం ఎట్లాగా మొదలెడుతున్నాం దీన్ని, మన చేయి చూపించుకోవడానికి మన దగ్గరికి ఒకడు వస్తున్నాడు. అంటే ఆ చేతిని మనం పరిశీలించడం మొదలు పెట్టేస్తున్నాం. అంటే మనం నేర్చుకుని ఎప్పుడో నిక్కి నీలిగి మీ చేయి మీరు నేర్చుకున్నారంట కదా హస్త సాముద్రిక శాస్త్రం, నా చేయి చూడండి అని ఎవడన్నా అంటే అప్పుడేదో చూసి చెప్పడం అన్నట్టు కాకుండా మనం నేర్చుకోవడమే చేతిని చూస్తూ నేర్చుకోవడం, అట్లా మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మన దగ్గరికి తన యొక్క చేతిని చూపించి తన విషయాన్ని చెప్పండి. ఇప్పుడు సృష్టిలో అత్యంత విచిత్రమైనది ఏంటంటే తన విషయాన్ని ఇంకొకరిని చెప్పమంటాడు.
తన అదృష్టము, తన బాగోగులు, తన జీవితము ఇంకొకళ్ళని చెప్పమంటాడు. సరే. కాబట్టి అట్లా మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటున్నామంటే పోజ్ అండ్ క్యారియేజ్ ఆఫ్ ద హ్యాండ్స్. పోజ్ అండ్ క్యారియేజ్ ఆఫ్ ద హ్యాండ్స్. నడక తీరు. అంటే ఆ చేతిని పట్టుకొని ఆ చేతితో ఎలాగా నడుస్తున్నాడు. నడవాలి అంటే మనం చేతుల ఆధారంగా నడుస్తాం. చేతుల కదలిక. కాళ్ళు, చేతులు ఒక క్రమబద్ధంగా కదులుతూ ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం 2 కాళ్ళతో నడుస్తాం కాబట్టి జంతువులు ఉన్నాయంటే 4 కాళ్ళు కాబట్టి 4 కాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ముందుకు అడుగులు వేస్తూ అది ముందుకు కదులుతూ ఉంటుంది. మనం 2 కాళ్ళే కాబట్టి ఈ 2 కాళ్ళకి ఆధారంగా సపోర్ట్‌గా 2 చేతులను కూడా కదుపుతూ మనం ఎవరైనా గాని 2 కాళ్ళు కదిపేటప్పుడు 2 చేతులు కూడా దానితో అనుబంధంగా కదులుతూ ఉంటాయి. అప్పుడు గాని మనం ముందుకి వెళ్ళలేం. ముందుకి కదలలేం. అయితే అందరం ఒకే నడవం. ఆ నడక తీరు ఎవరిది వాళ్ళదే. ఏదైనా గాని ఎవరిది వాళ్ళదే. వాళ్ళకది ప్రత్యేకం. కనుముక్కు తీరు మన శరీర దేహం, మానవ దేహం, మానవుడు మనిషి అనంగానే శిరస్సు నుంచి పాదం దాకా ఒకేలాగా ఉన్నట్టుగా అనిపిస్తాయి మనకి. కానీ మనిషి నుంచి మనిషికి అది వేరుపడుతూనే ఉంటుంది. సెపరేట్‌గా. అట్లాగే ఈ నడక తీరు. ఒకడు నడిచినట్టు ఇంకొకడు నడవడు. ఎందుకని ఒకడికి ఉన్నట్టుగా స్వభావము, ఆలోచన విధానము, ఆ పని చేసే తీరు, ఇతరులతో వ్యవహరించే తీరు అట్లా ఒకేలాగా అందరికీ ఉండదు కదా! ఎవరి స్వభావం వాళ్ళది. దానికి తగిన విధంగా చేతులు కదపటం ఉంటుంది. అందుకని ముందుగా నడక తీరు ఎలాగుందో చూస్తే చాలా వరకు అతని గురించిన విషయం మనకి తెలుస్తుంది. ఒక వ్యక్తి తన చేయిని పరిశీలింపమని మన వద్దకు వస్తున్నప్పుడు అంటే మనం వచ్చి మన దగ్గరకొచ్చి ఆ చేతిని చూపిస్తూ నా చేయిని పరిశీలించండి అన్నదాకా వాడెనక చూడకుండా కూర్చోవడం కాదు. మనం అందుకే మనం ఎలా పెట్టుకోవాలి కొంచెం దూరంగా. అతను దూరం నుంచి మన దగ్గరికి రావడాన్ని పరిశీలిస్తూ ఎట్లా నడిచి వస్తున్నాడు, ఎట్లా చూస్తున్నాడు, అతని యొక్క ముఖ కవళికలు ఎలాగున్నాయి, హావభావాలు ఎలాగున్నాయి, అది అక్కడి నుంచే పరిశీలించాలి మనం. మన దగ్గరికి వచ్చి కూర్చుని చెయ్యి ఇచ్చిన తర్వాత అప్పుడు చేతిలోకి చూడటం కాదు. పరిశీలన అప్పటి నుంచే మొదలు పెట్టాలన్నమాట. అందుకని నడక తీరుతో మనం పాఠాన్ని చెప్పుకుంటున్నాం మనం. ఒక వ్యక్తి తన చేయిని పరిశీలింపమని మన వద్దకు వస్తున్నప్పుడు అతను తన చేతులను నడిచేటప్పుడు ఎలా ఊపుతున్నాడు, చేతులను ఎక్కడ ఉంచాడు మొదలైన విషయములను పరిశీలించాలి. దాని ద్వారా అతని ఆలోచన విధానము, పట్టుదల, నిర్ణయములు తీసుకునే విధానము, మనస్తత్వము మొదలైన విషయములకు సంబంధించిన వివరములు తెలుస్తాయి. అతని నడక తీరు చూడగానే ఒక ఇంప్రెషన్ కలగాలి. అంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం, చాలా హాయిగా ఉంది. దానికి ఏమి రీజనింగ్ కానీ దాని గురించి ఆలోచించడం ఇట్లాగేం లేదు. అట్లాగా స్ఫురించింది మనకు, అట్లా అనిపించింది. ఇంప్రెషన్ అన్నమాట. అట్లా ఇంప్రెషన్ కలగాలి అంటే మనం ఎన్నో రకాల చేతుల్ని పరిశీలించాలి. అంటే మన పరిశీలన ఈ హస్త సాముద్రిక శాస్త్రం నేర్చుకుందాము, దీని గురించిన వివరాలు తెలుసుకుందాము అనేటప్పటికి మొట్టమొదటగా మనతోనే ప్రారంభించాలి. ఎందుకంటే మన స్వభావము, మన హావభావాలు, మనం నిర్ణయం తీసుకునే విధానం, పట్టుదల ఇటువంటి మనకు తెలుసు కదా మనకి. కాబట్టి మనం నడిచేటప్పుడు మన చేతులు ఎలా ఊపుతున్నాం ఒక్కసారి గమనిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ విధమైనటువంటి చేతులు ఊపటం అనేది ఉంటే అతనికి ఈ విధమైనటువంటి స్వభావం ఉంటుంది.
ఈ విధమైన ఆలోచన విధానం ఉంటుంది. ఈ విధంగా పట్టుదల, నిర్ణయం తీసుకునే విధానం అవి ఉంటాయి అన్నది అర్థమవుతుంది. కాబట్టి ముందు మనతో మొదలు పెడితే, ఆ తర్వాత మనకి తెలిసిన స్నేహితులు వాళ్ళు ఎట్లా నడిచి వస్తున్నారు, చేతులు ఎలా ఊపుతున్నారు, చేతులు ఊపడం పరిశీలించడం మనం ఇంకెక్కడికి వెళ్ళినా కానీ మనం పని చేస్తూ ఉంటాం. ఆ పక్కన చూడంగానే ఒక అతను నడిచి వస్తుంటాడు, చేతులు ఊపుతూ వస్తుంటాడు. ఎలా ఊపుతున్నాడు, ఆ మనిషి కొంత పరిచయం ఉంటుంది మనకి. సో ఎటువంటి ఆలోచన ఉన్నవాడు ఎట్లా చేతులు ఊపుతున్నాడు, ఇది మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో చేతులు ఊపడం అనేది అత్యంత ప్రధానమైన విషయం. అందుకే దీంతో మొదలు పెట్టాం మనం. అతని నడక తీరు చూడగానే ఒక ఇంప్రెషన్ కలగాలి. అప్పుడు మనకి ఇంప్రెషన్ అనేది వస్తుంది. ముందు రకరకాల చేతులు, రకరకాల మనుషులు, వ్యక్తులుగా యొక్క చేతులు ఊపడం అనేది, చేతులు ఎలా ఊపుతున్నారు అనేది మనం పరిశీలిస్తూ ఉంటే, వందలు వేల చేతులు, అప్పుడు మనకి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఇక దాంట్లో రీజనింగ్ అట్లాగా ఏమి లేకుండా, ఎందుకంటే అంతగా అలవాటైపోతుంది మనకి. ఇప్పుడు ఇంప్రెషన్ కలుగుతుంది మనకి. ఒకరితో మాట్లాడుతుంటే మనం హాయ్ అనిపిస్తుంది, హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరితో మాట్లాడుతుంటే మనం ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి ఆలోచన విధానం ఉంటే ఏ విధంగా చేతులు ఊపుకుంటూ నడుస్తారో పరిశీలిద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఊరికే చెప్తే అది మీకు అంతగా అర్థమవుతుంది కాబట్టి బొమ్మల ద్వారా దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దానికి మన శ్రీనివాసమూర్తి గారు సహకరిస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ మీద బొమ్మ వచ్చింది చూడండి. ఇది ఒకటే ఉండేటట్టుగా చూస్తారా? శ్రీనివాసమూర్తి గారు, సార్ మీకు అది కనిపిస్తుంది సార్? ఒకటే కనపడేటట్టుగా అక్కడ అసలు స్క్రీన్ అసలు బొమ్మ కనిపిస్తుందా సార్? స్క్రీన్ మీద ఆ బొమ్మ కనిపిస్తుందా సార్? ఇద్దరు అంటే ఒకటి రెండు కనిపిస్తున్నాయి. అందరికి కనిపిస్తున్నాయా? సత్యయ్య గారు మీకు కనిపిస్తున్నాయండి? మాకేం కనబట్టలేదండి. మీకు కనబడట్లేదు? కనబడుతున్నాయండి. అయ్యో కనబడుతున్నాయా? బ్యాక్ వెళ్ళండి. ఓహో అట్లాగా, ఓకే. అందరికి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది. ఓకే. 1 కనిపిస్తుందండి సస్య గారు? 1 కనిపిస్తుందా ఇప్పుడు? 1 2 ఫోటోలు కనిపిస్తుంది. సరే, ఒకటో దాని గురించి చెప్పుకుందాం మనం. మొదటి వ్యక్తి ఎలాగున్నాడు? ఒక చెయ్యి ఎట్లా పెట్టాడు అతను? ఒక చెయ్యి వెనుకకు, ఒక చెయ్యి కోటు లోపల పెట్టి వస్తూ ఉంటాడు మన వద్దకు. అంటే 2 చేతులు కనబడకుండా సాధ్యమైనంత వరకు, 2 చేతులను సాధ్యమైనంత వరకు కనబడకుండా చేస్తాడు. అంటే అతని స్వభావం ఎలా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం ఎలా చెప్పగలుగుతామంటే, తన ఆలోచనలను ఏమాత్రము బయటకి పొక్కనేయడు. మోసకారి, నమ్మడానికి వీలు లేదు, జాగ్రత్తగా వ్యవహరించాలి, స్వార్థపూరితంగా ఉండవచ్చు. అట్లాగే రహస్యవాదని చెప్తే అది అతనితో ఆగిపోతుంది, ఇంకా ఎవరికి బయటకు వెళ్ళదన్నమాట అది. కాబట్టి కనిపించట్లేదు సార్, ఏమి కనిపించట్లేదు సార్ మాకు. ఎవరెవరికి కనిపిస్తుంది చెప్పండి? సత్య గారు మీకు కనిపిస్తుందా? మీకు నెక్స్ట్ ఫస్ట్ కనబడింది సార్, ఇప్పుడేమో ఎల్లో స్క్రీన్ ఒక్కటే వస్తుంది.
శ్రీనివాసమూర్తి గారు చూడండి. సార్ నాకు వినిపిస్తుంది మరి. అదే ఎవరికి కనిపిస్తుందండి? సత్య గారు కనిపిస్తుంది. సత్యసాయి గారికి, సార్ మీకు కనిపిస్తుంది కదా? మీకు కనిపిస్తుంది కదా సార్? ఓకే, మళ్ళా రీస్టార్ట్ చేస్తాను సార్. ఇది అట్లాగే స్క్రీన్ ఆపేసేసి మళ్ళీ చేస్తాను సార్. అట్లాగే అలాగే. అంటే ఇది రహస్యంగా ఉంటాం కదా, అందువల్ల బయటికి రావట్లేదు. Sharing recording is casting an app. The guy has access to anything shown. Okay. Entire screen. Start. Okay. అందరికీ కనపడుతుంది. అందరికీ తెలియాలి. సార్ ఇప్పుడు స్టాప్ షేరింగ్ అనేది కనిపిస్తుందా సార్? ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా స్క్రీన్ మీద? నాకు వస్తుంది, అంటే వీళ్ళకి రావట్లేదు అంట. నాకేం రావాలండి, ఎల్లో స్క్రీన్ కనబడుతుంది. అదే పసుపు. అదే ముందుకు వెనక్కి జరపండి. ఆహా, ముందుకి వెనక్కి అదే కొన్ని అలాగా. ఫస్ట్ ఓపెనింగ్ ఏమో ఒక 4 ఫొటోస్ లో ఉన్నట్టుగాను అలా ఉన్నట్టు కనబడిందండి. ఇప్పుడు నేను స్క్రాల్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను స్క్రాల్ చేస్తాను చూడండి. స్క్రాల్ అవుతుందా? మా మనోడు చూస్తున్నాడండి. సరే సత్య గారు మీ దగ్గర స్క్రాల్ అవుతుందా ఇప్పుడు? కనిపిస్తుంది నాకు. మీకు కనిపిస్తుంది? ఓకే. అంటే ఇప్పుడు వచ్చింది సార్, నాకు వచ్చింది. కిందికి పైకి చేస్తే వచ్చింది 2. మీరు స్క్రోల్ చేసేటప్పటికి శ్రీనివాసమూర్తి గారు అన్న దాంట్లో ఉంది, వాట్సాప్ లో. వైసీ చాలా చాలా స్క్రీన్స్ వస్తున్నాయండి. సార్ మీరు కూడా షేర్ చేస్తున్నారా? స్క్రీన్ షేర్ చేస్తున్నారా? స్క్రీన్ షేర్ చేస్తున్నాం. మీరు చేయదు సార్, మీరు షేర్ చేస్తే అందరికి రావట్లేదు. ఆయన వస్తుందంట, నేను ఆపేస్తున్నాను. ఆపేయడం కదా బాబు, నువ్వు చేయమ్మా, నేను ఆపేస్తాను స్క్రీన్ షేరింగ్. నువ్వు చేయి. ఓకే. అందరికీ కనపడేటట్టు చేయాలి. ఓకే. నేను ఆపాను, మీది బండి ఒకసారి. మీ స్క్రీన్ షేర్ చేయమ్మా. ఇప్పుడు వస్తుందా? ఇంకా రావట్లేదు. ఇప్పుడు వచ్చింది. ఓకే, రైట్, వస్తుంది ఇప్పుడు. ఎస్, కనబడుతుంది సార్. వెరీ 8 and 9 వచ్చింది. 1 and 2 పెట్టాలా? 1 and 2 పెట్టాలి. 8 పేజ్ కనిపిస్తుంది. 8, 9 పేజ్ కనిపిస్తుంది. అనురాధ 8, 9 కి వచ్చినారు. అది 1, 2 కావాలి. అంటే 2 మనుషులు ఉన్నారు. అట్లా వస్తాయి. 7, 8 తిరగబడినట్టుంది. దీన్ని ఇలా కరెక్ట్ గా అయ్యో పోయింది.
ఇందాక 1 2 చూస్తున్నాము. ఓకే 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 అండి. 1 2 ఇప్పుడు వచ్చిందండి, కరెక్టే. అంటే తప్పి 1 ఎక్కడికి 2 కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి, 1 క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందండి. ఓకే, అంటే తప్పించుకుందామని చూసాడు కానీ కుదరలా, పట్టుకున్నాం. అట్లా ఉంటుందన్నమాట వాళ్ళతో, ఏమాత్రం దొరకరు. అందుకే దానికి సంకేతంగా మనకి అటు ఇటు ఆడిచ్చాడు మనల్ని. అది అట్లాగా మనం పరిశీలిస్తూ మనలో ఆ ఇంప్రెషన్ పడేటట్టుగా చూడాలన్నమాట. చూడంగానే ఓహో అన్నట్టుగా ఉండాలి. ఒక చెయ్యి వెనుకకు, ఒక చెయ్యి కోటు లోపల పెట్టి వస్తూ ఉంటాడు మన వద్దకు. అంటే మన దగ్గరికి దేనికి వస్తున్నాడు? చేయి చూపించుకొని తన సమస్యలు ఏదో వివరించి ఆ పరిష్కారం కోసం వస్తున్నాడు మన దగ్గరికి. మనం చేయి చూసేవాళ్ళం, రేఖలు పరిశీలించి వాళ్ళకి పరిష్కారం చెప్పేవాళ్ళం. మన దగ్గరికి ఆ సమస్య పరిష్కారానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు మరి చేతులు మొత్తం బయటకు తీయాలి కదా, కానీ లోపలికి వస్తూ కూడా అనుమానం. అందుకని జాగ్రత్తగా 2 చేతులు సాధ్యమైనంత వరకు కనపడకుండా చేస్తాడు. తన ఆలోచనలను ఏమాత్రము బయటికి పొక్కనియడు. మోసకారి, నమ్మడానికి వీలు లేదు. జాగ్రత్తగా వ్యవహరించాలి, స్వార్థపూరితంగా ఉండవచ్చు. అట్లా. ఇక 2వ వాడు, చేతి వ్రేళ్లను కొంచెం గుప్పిట మూసి చేతులను దాయకుండా ఊపుకుంటూ వస్తుంటారు. అంటే చేతి వ్రేళ్ళు అలా జార విడిచినట్టు కాకుండా కొంచెం లోపలికి ముడిచినట్టుగా ఉన్నాయి చూడండి 2 చేతులు కూడా. తనకు వచ్చే చెడ్డ తలంపులను బయటకి పొక్కనియడు. రహస్యమును ఇతరులకు చెప్పకుండా దాయగలడు. విషయం చెప్పడంలో జాగ్రత్త ఉంటుంది. తనకు తెలిసిన దానిని ఎక్కువ భాగము దాచి ఉంచుతాడు. జాగ్రత్త పరుడు. అంటే వ్రేళ్లు కొంచెం లోపలికి ముడిపించాడు కదా, అందువల్ల. చేతులు బయటకు పెట్టినా కానీ వ్రేళ్ళని మూసి ఉంచుకుంటాం. మనం ఇలా వారిని గమనించేటప్పుడు ఏ టైపుకి చెందుతాడు, ఏ క్వాలిటీస్ ను కలిగి ఉంటాడు అని పరిశీలించడం కాక చూడగానే ఇంప్రెషన్ కలగాలి. అంటే వైటల్ ఫోర్స్ బలంగా ఉందా, అతని యొక్క బలము, శక్తి అవి కూడా దీని ద్వారా తెలుస్తాయి. ఆ బలం లేని వాడు ఉన్నాడు అనుకోండి, బాగా వీకుగా ఉండి చేతులు అలా ఊపుకుంటా వస్తాయి నెమ్మదిగా, ఏది ప్రాణం లేనట్టుగా. ఒక్కోడు బలంగా ఊపుతూ వస్తుంటాడు, అంటే ఎంతో వైటల్ ఫోర్స్ బాగా ఉంది అన్నట్టుగా. వైటల్ ఫోర్స్ బలంగా ఉందా, వీకుగా ఉందా, ఆకర్షింపబడుతున్నాడా లేదా? అంటే ఒక్కొక్కడు వాడు చుట్టూ 10 మంది చేరుతుంటారు, ఒక్కొక్కడికి వాడిని చూడంగానే దూరంగా వెళ్ళిపోతారు. ఆ ఆకర్షించే గుణం ఉందా లేదా? ఆకర్షించడం అంటే వైటల్ ఫోర్స్ బలంగా ఉన్నప్పుడు ఆకర్షింపబడతాం మనం వాడి దగ్గరికి. వైటల్ ఫోర్స్ బలంగా లేదు, ప్రాణశక్తి కొడిగట్టినట్టుగా ఉంది. కొడిగట్టిన దీపం దగ్గరికి ఎవరు వెళ్తాం? బ్రహ్మాండంగా వెలుగుతున్న దీపం, జ్వాజ్వలమానంగా వెలుగుతున్న దీపం దగ్గరికి అందరం వెళ్తాం. కొడిగట్టుతున్న దీపానికి ఇంకేముంది, అయిపోయిన దానికనే దాని దూరంగా వెళ్ళిపోతాం. అట్లా ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది, ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు ఇక వద్దులే వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. ఆ విధంగా నడక తీరు చూడగానే అనిపించడం మాత్రమే ఉండాలి. అంటే అట్లా ఉండాలి అంటే ఒక్కసారిగా రాదు, మనకి పరిశీలించాలి. అసలు ఇట్లా ఈ చేతులు ఊపడం, ఈ నడక తీరు, ఇది మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తుందన్న విషయం ముందు మనకి బలపడాలి మనలో. అసలు ఇంతవరకు దాని గురించి ఆలోచించలేదు కదా మనం. అప్పుడు ఎన్నో చేతులను మనం పరిశీలించేటప్పటికల్లా మనకి వాళ్ళ స్వభావానికి, వాళ్ళు చేతులు ఊపే విధానానికి మనకి తెలిసిపోతూ ఉంటుంది.
దాంతో ఏమవుతుంది, నెమ్మదిగా ఇంప్రెషన్. నడక తీరు చూడగానే అనిపించడం మాత్రమే ఉండాలి. మనం ముందుగా మన చేతులను ఎలా ఊపుతున్నాము అని మనతోనే పరిశీలన మొదలు పెట్టాలి. మనకు గల ఆలోచన విధానము మనకు తెలుసు కాబట్టి ఎలాంటి ఆలోచన విధానము ఉంటే ఎలా చేతులు ఊపుతున్నామో పరిశీలించి ఇంప్రెషన్ ఏర్పరచుకోవాలి. మన తర్వాత మన స్నేహితులు, పరిచయస్తుల నడక తీరు పరిశీలిస్తుండాలి. ఇంకా మిగతా వాళ్ళని మనం రేపు చూద్దాం. అర్థమవుతుంది కదండి? కన్ఫ్యూషన్ ఏం లేదు. అర్థం ఇదంతా ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళాం, ఉన్న చోటనే మొత్తం ఏరుతున్నాం. అందుకనే కొంచెం జాగ్రత్తగా మనం ఇక్కడికిక్కడే మనం పొలుగుతో తవ్వి పారతో అక్కడ తీసి ఆ గోతుల్ని లోపలికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికో వెళ్ళటం కొంచెం జాగ్రత్తగా ఏంటి చెప్తుంది ఇది. ప్రతిదీ కూడా మనతో మాట్లాడడానికి, మనకి విషయం వివరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ హస్తానికి సంబంధించి, ఈ చేతికి సంబంధించి ప్రతిదీ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది. ఇట్లా మనం ప్రయత్నం చేద్దాం దాంతో మాట్లాడడానికి. అప్పుడు ఎవరి చేయి చూసినా కానీ మనకి మొత్తం వాడి యొక్క బ్లూ ప్రింట్ అక్కడ రెడీగా ఉంటుంది. మొత్తం మనిషి ఆ చేతిలో ఇమిడిపోయి ఉంటాడు. ఈ చేయి యొక్క బృహత్తర రూపమే ఆ మనిషి, ఆ చేయి గల మనిషి. ఆ చేతి గల మనిషి యొక్క వామన రూపమే ఈ చేయి. మనం ఎట్లాగైతే సీక్రెట్ డాక్టర్లో అవి చెప్పుకుంటున్నాము, కాస్మో మన అంటే సృష్టి యొక్క బృహత్తర రూపం, ఆ బృహత్తర రూపం యొక్క వామన రూపమే మానవుడు. మైక్రోకాజం, మ్యాక్రోకాజం. అదే మ్యాక్రోకాజం మన మానవుడు. ఈ చేయి ఎవరికి ఉందో వాడు మైక్రోకాజం. వాడి యొక్క మైక్రోకాజం ఈ హస్తం. ఇక్కడికిక్కడే మనం తెలిసిపోతుంది. వాడి మొత్తం వ్యవహారం ఈ చిన్న చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఉంది వాడి వ్యవహారం. సో అట్లా మనం పరిశీలిస్తూ వెళదాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. మరి సార్